అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్। ఈరోజు వీడియోలో స్ప్లీన్ అండ్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి। ఈ రెసిపీ చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి। ఒక రసం పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది। ఇంకా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం। దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। నేను తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, మీరు కొంచెం ఎక్కువగా తింటే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 3 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి। నేను 2 ఆనియన్స్ ఇలా పేస్ట్ చేసి వేసానండి, ఒక ఆనియన్ ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసాను। అలాగే 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేయాలి। ఈ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలండి, చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఇది మటన్ నమ్మినాలిక అంటారు కదండి, అదేను గుండెకాయ, వీటిని 1/2 కేజీ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। ముందు ఆనియన్ వేగేటప్పుడు వేయడం మర్చిపోయానండి, అందుకని చెప్పి ఇప్పుడు వేసాను। వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। చూడండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం। ఇది చాలా త్వరగా ఉడికిపోతుందండి, వాటర్ ఏమీ వేయాల్సిన పని లేదు। ఒకవేళ మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు, కర్రీలా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్స్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేయాలి। తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి। మీరు కొంచెం మసాలా తినే వాళ్ళైతే గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు। ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। చూడండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మరొక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి। చూడండి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పటి నుంచి అలా ఫ్రై చేసుకోవడమేనండి, సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ అనేది। ఈ మసాలాలు కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా పట్టేలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చూడండి ఈ కర్రీ రెడీ అవ్వడానికి 30 నిమిషాలు పడుతుందండి, మరి ఎక్కువ టైం పట్టదు। ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చాలా బాగుంటుందండి, తప్పకుండా మీ దగ్గర ఉన్నప్పుడు ట్రై చేయండి। రసం లేకపోయినా ఆ గ్రేవీతో కలుపుకొనే తినొచ్చు। నేను ఆనియన్ పేస్ట్ చేసి వేసాను కదా, దానివల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది, అలా రైస్లో కలుపుకొని తినొచ్చు। చూడండి కర్రీ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం। సాల్ట్ చాలకపోతే మీరు చివరిలో ఒకసారి 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది। చాలా టేస్టీగా ఉందండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి। ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా, కడుపుకి ఇబ్బంది లేకుండా చాలా బాగుంది కర్రీ అనేది। ఇంతేనండి, స్ప్లీన్ అండ్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది। ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి। ఫ్రెండ్స్ వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు, తప్పకుండా నా కష్టానికి ఫలితంగా మీరు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఎలా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ సపోర్ట్ ఉంటే
నేను ఇంకా బాగా చేయగలుగుతాను ఏదైనా సరే. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.